హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి గార్డెన్ రూట్ పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ డూ వాచ్ ఇట్. మేము నైస్నాలో ఉన్నాము. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మంకీ ల్యాండ్ అండ్ ఆల్సో బర్డ్స్ ఆఫ్ ఈడెన్ అని 2 శాంచురీస్ ఉన్నాయి. ఎంట్రన్స్ ఫీ వచ్చేసి బోత్ కంబైన్ తీసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది, బట్ మేము ఓన్లీ మంకీ ల్యాండ్ చూస్ చేసుకున్నాము బికాజ్ మాకు అంత టైం కూడా లేదు. అండ్ ఆల్సో బర్డ్స్ పార్క్ చాలా చూసామన్నమాట. సో వీ ఆప్టెడ్ ఫర్ దిస్ మంకీ ల్యాండ్. Chiku, look at your back. Oh no, it is coming for our food, Chiku. Hi, Chiku. మేము కూడా లంచ్ టైంకే వెళ్ళినాం అప్పుడు. సో వాటికి కూడా లంచ్ టైం అనుకుంటా. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ పెట్టిర్రు టేబుల్ మీద. సో దట్ అన్ని మంకీస్ వచ్చి తింటాయని చెప్పేసి ఇక్కడ అరౌండ్ 600 ఉన్నాయి. సో అక్కడక్కడక్కడ పెట్టాను అనమాట ఫుడ్. సో దట్ అన్ని మంకీస్కి అవైలబుల్గా ఉండడానికి. Okay, guys, there's a gibbon. Up there, it's a gibbon. Our cousin. Where is she? Wow. Like a heart. Chico size. Who's Chico? Who's Chico? No, that one she's your size. We also have Chico size. She's your size. If she stand up, come. We think you're the same height. Come. She's a girl. Oh, she's a girl. వావ్, చూసారు కదా ఆ మంకీ భలే జంప్ చేస్తుంది అసలు. అదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మంకీ ఇన్ ద ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో పెద్దదంట. దాని ఆర్మ్స్ వచ్చేసి మస్తు లాంగ్ ఉన్నాయి, అందుకని ఫాస్ట్గా జంప్ చేస్తుంది. అండ్ జంప్ చేసినప్పుడు కూడా అది డైరెక్షన్స్కి ఫాస్ట్గా టర్న్ చేస్తుందంట. సో అసలు భలే ఉంది ఆ మంకీ అయితే. చిక్కు సైజ్ అంతా ఉంది అని అంటుంటే కాదు చిక్కు కంటే పెద్దగా ఉంటుంది అని గైడ్ చెప్తున్నాడు అనమాట అక్కడ. అండ్ ఇది వచ్చేసి నెట్లో న్యూ మంకీస్ని అక్కడ పెడతారంట. సో దట్ వాటికి కొంచెం అలవాటు అవ్వాలి కదా బయట మంకీస్కి, లేకపోతే ఫైటింగ్ చేసుకుంటాయంట. అందుకనే వాటికి అలవాటు అయ్యే వరకు అందులో ఉంచి తర్వాత బయటకు తీస్తారంట వాటిని. ఇందులో 9 వెరైటీ ఆఫ్ స్పీసీస్ ఉంటాయని చెప్పాను కదా. ఇది వచ్చేసి రింగ్ బ్లాక్ అండ్ వైట్లో ఉంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ రింగ్ టెల్ లెమూర్ అంటారు. అండ్ జంప్ చేసింది కదా బిగ్ సైజ్లో ఉందని చెప్పిన అది గిబ్బన్. కింద ఇక్కడ ఉంది బ్లాక్ హెయిర్ అండ్ బ్రౌన్ బాడీ, అది వచ్చేసి కపుంచిన్ మంకీన్. ఇది సేమ్ ఎక్కడైనా చూసినట్టుందా మీకు కూడా, ఇది హనుమాన్ లంగూర్. హనుమాన్ మన మూవీస్లో చూపిస్తారు కదా, సేమ్ అట్లనే ఉంది. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి ఇక్కడ. నాకైతే మొత్తం 9 అయితే కనిపించలేదు. ఇంకొకటి బ్లాక్ అండ్ వైట్ కూడా కనిపించింది. బ్లాక్ అండ్ వైట్ లెమూర్ అంటారు. లెమూర్ ఈజ్ నథింగ్ బట్ ఒక కైండ్ ఆఫ్ స్పీసీస్. లెమూర్ ఉంటుంది, మంకీస్ ఉంటాయి, ఏప్స్ అంటారు కదా. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీసీస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో అంటే మనం వెళ్ళినప్పుడల్లా గైడ్ అయితే పక్కా ఉంటారు, బికాజ్ మంకీస్ అన్నీ అటాక్ చేస్తాయి కదా మళ్ళీ ఫుడ్ కోసం అనేది. అండ్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మన ఫుడ్ ఐటమ్స్ అయినా, బాటిల్ అయినా, ఏదైనా కూడా బ్యాగ్ లోపల పెట్టుకొని తీసుకొని రావాలి. గైడ్కి అయితే అలవాటు అయిపోయి ఉంటుంది. అండ్ ఆల్సో ఆయనకు ఒక స్టిక్ ఉంది, పట్టుకున్నాడు ఏమన్నా అన్నా కూడా స్టిక్తో కొడితే భయపడతాయంట. సో అప్పుడు మనం ఏం చేయలేము. మాకు చూపించిన గైడ్ అయితే చాలా పేషెన్స్ అతనికి, బికాజ్ మేము అక్కడక్కడ ఆగి మంకీని చూస్తూ ఉంటే తను వెయిట్ చేసి మరి అందరూ గ్యాదర్ అయ్యాక ఇంకో మంకీని చూపించడం అలా చేశాడనమాట. థ్యాంక్స్ ఫర్ ద గైడ్. అండ్ ఆల్సో జనరల్గా గైడ్స్ ఎలా ఉంటారు, హిస్టరీలు చెప్పడం కానీ అలా ఉంటుంది కదా, బట్ ఇతను ఏంటంటే ఎంటర్టైన్ చేస్తూ మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇది గార్డెన్ రూట్ వోల్ఫ్ శాంచురీ. వోల్ఫ్స్ ఉంటాయని వెళ్ళాము, బట్ మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ వచ్చేసి అన్ని వోల్ఫ్ డాగ్స్ ఉన్నాయి. సో క్రాస్ బ్రీడ్ చేసినాయి. వోల్ఫ్స్ అన్నీ ఎక్స్టెంట్ అయిపోయినాయి అంట బికాస్ ఆఫ్ ద వెదర్ కండిషన్స్ అలా.
సో డేలో ఇది లాస్ట్ స్టాప్ అనమాట, లాస్ట్ ప్లేస్ టు వాచ్. వాటర్ ఫ్రంట్, నైస్నాలో వాటర్ ఫ్రంట్ ఇది చాలా బాగుంది. అసలు సన్సెట్కి వస్తే ఇంకా బాగుండేదేమో, బట్ మేము అన్నీ చూసి తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోయింది, సన్సెట్ కూడా అయిపోయింది. సో మేము జస్ట్ రిలాక్స్ అవ్వడానికి అయితే వచ్చినాం. మస్తు టైర్డ్ అయిపోయినాం అనమాట డే అంతా తిరిగేసి. అక్కడ షాపింగ్ మాల్స్ అవన్నీ ఉండే, సో అలా విండో షాపింగ్ చేసి అండ్ కొంచెం కాఫీ తాగి జస్ట్ రిలాక్స్ అయినాం అంతే. అక్కడ క్రూజ్ కూడా ఉంటుంది, అక్కడ చాలా బాగుంటుంది. బట్ మేమేం అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ వ్యూస్ చూసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయినాము. అండ్ ఆల్సో మేము చెక్అవుట్ చేసేయాలి నెక్స్ట్ డే మార్నింగ్. సో వెళ్ళిపోయి తినేసి అంతా ప్యాకింగ్ అంతా చేసుకోవాలి కాబట్టి తొందరనే వెళ్ళిపోయినాం రూమ్కి. This is a bridge. ఈ బ్రిడ్జ్ లేస్తుంది అటు నుంచి ఇటు బోట్స్ వెళ్ళటం. ఇక్కడ నేను రీల్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట, అందరూ చేయాలని చెప్తున్నాను. కొంచెం ఫన్ ఉంటుంది కదా రీల్ చేస్తే, అండ్ ఆల్సో మనం తర్వాత ఎప్పుడైనా చూసుకుంటే ఓకే మనం ఇప్పుడు వెళ్ళినాము అన్నట్టు మెమరీస్ కూడా ఉంటాయి అని చెప్పేసి ప్రాక్టీస్ చేపిస్తున్నాం వాళ్ళతోటి. కాంగో కేవ్స్ లోపలికి వెళ్ళాలి, ఇది ఎంట్రన్స్. చిన్న చిన్న హోల్స్ లో నుండి పోవాలి ఇట్లా స్లైడ్ చేసుకుంటా. కేవ్స్ లో ఇది అడ్వెంచర్ రైడ్ అంట, 90 minutes. మేము పోయేది నార్మల్ రైడ్ 60 minutes. ఇట్లుంటుంది కేవ్. నువ్వు పడతావా చూడు, పట్టినావుగా. దెన్ గో ఇన్ అడ్వెంచర్ రైడ్. ఇదేంటి మంచి, ఓహో ఇది ఇది ఇంకో హోల్ ఉంది కదా, ఇట్లా ఉంటుంది, అందులో మనుషులు మొత్తం పట్టాలి. So welcome to one of the South Africa's most spectacular natural attraction, అదే కాంగో కేవ్స్. ఈ కేవ్స్ వచ్చేసి చాలా న్యాచురల్గా బిల్డ్ అయింది ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఏమో. సో ఇందులో వచ్చేసి 2 ట్రిప్స్ ఉంటాయి, 2 టూర్స్ ఉంటాయి, హెరిటేజ్ టూర్ అండ్ అడ్వెంచర్ టూర్. హెరిటేజ్ టూర్ వచ్చేసి ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ సైజ్ వాళ్ళైనా, ఏ వెయిట్ వాళ్ళైనా ఎవరైనా వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా. అంటే వాక్ వే ఉంటుంది అనమాట మొత్తం. ఇట్ విల్ టేక్ అరౌండ్ 60 minutes. అండ్ అడ్వెంచర్ టూర్ వచ్చేసి ఇందాక చూపించిన శాంపుల్ సైజెస్ అవి ఉన్నాయి కదా, అందులో పడితేనే ఆ సైజులో ఉన్న వాళ్ళు వెళ్ళగలుగుతారనమాట. బికాజ్ అడ్వెంచర్ టూర్లో ఏంటంటే ఇంకా డీప్గా వెళ్తాము కేవ్స్లోకి, అంటే చిన్న చిన్న నారో ప్యాసేజెస్ క్రాలింగ్ చేస్తూ వెళ్ళాలి, లేకపోతే క్లైంబ్ చేస్తూ వెళ్ళాలి, అలాంటివి ఉంటాయన్నమాట. లోపల కేవ్స్లో చాలా చీకటి ఉంటుంది, అందుకనే వాళ్ళకి లైట్స్ కూడా ఇస్తారు. ఇక్కడైతే గైడ్ ఉంటారు, ఛాంబర్ వైజ్ ఉంటుంది, తనే గైడ్ చేస్తూ తీసుకెళ్తుంది అనమాట. సో మేమైతే హెరిటేజ్ టూర్కే వెళ్ళినాం, బికాస్ కిడ్స్ ఉన్నారు కాబట్టి అంత రిస్క్ చేయలేదు. సో ముందే బుక్ చేసుకున్నాం అనమాట, ముందు రోజే బుక్ చేసుకున్నాం, టైమింగ్ ఇస్తారు, ఆ టైంకి వెళ్ళిపోవడమే.
సో ఈ కేవ్స్ చూసారా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ న్యాచురల్గా ఫామ్ అయింది, అంటే గ్రౌండ్ వాటర్ యాసిడిక్గా ఫామ్ అయ్యి అలా రెయిన్ వాటర్ వల్ల ఎన్విరాన్మెంటల్ దాని చేంజెస్ వల్ల ఇలా రాక్ లాగా ఫామ్ అయిందంట. సో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఉన్నారంట ఇది షెల్టర్ కింద. బట్ అరౌండ్ 1780లో అలా ఒక ఫార్మర్ వచ్చి ఏముందా అని కనుక్కుందాం అని చెప్పేసి లోపలికి వెళ్ళి అలా కనుక్కొని అలా రీసెర్చ్ చేయడం వల్ల ఇలా పెద్దగా ఫామ్ అయ్యి ఇప్పుడు ఒక టూరిస్ట్ లాగా మారిపోయింది ప్లేస్. అండ్ అప్పట్లో అసలు లైట్ లేదు, అండ్ ఆల్సో ఇప్పుడు కూడా ఎక్కువ లైట్స్ పెట్టట్లేదు, బికాజ్ ఆ లైట్స్ వల్ల కూడా ఏమన్నా డ్యామేజ్ అయిపోతుందేమో అని చెప్పేసి ఆ ఛాంబర్ వైజ్గా క్రియేట్ చేశారు. ఛాంబర్ వెళ్ళినప్పుడే ఛాంబర్ దగ్గర లైట్ వేసి అది చూసినాక మళ్ళీ నెక్స్ట్ ఛాంబర్కి వెళ్ళినప్పుడు అక్కడ లైట్ ఆఫ్ చేసేస్తున్నారు అనమాట. సో ఆ బ్యూటీని అలా ప్రిజర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఆల్సో చాలా ప్రొటెక్టివ్గా ఉన్నారు వాళ్ళు. అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఫార్మింగ్, యూనో, అది డీటెయిల్గా చూస్తే స్టిల్ వాటర్ డ్రాప్స్ మనకు కనిపిస్తున్నాయి కూడా. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ లోపల కేవ్స్ లోపల టెంపరేచర్ కూడా కాన్స్టెంట్ ఉంటుందంట, అరౌండ్ 20 degrees Celsius ఎప్పుడు అంతే ఉంటుందంట. సో మనం కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకోవచ్చు, అండ్ ఆల్సో మనం ఫుట్వేర్ కూడా కంఫర్టబుల్గానే వేసుకోవచ్చు, బికాజ్ ఇలా స్టెప్స్ ఉంటాయి. అంత పెద్ద అడ్వెంచర్ ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. సో వీ కెన్ బీ మోర్ కంఫర్టబుల్. సో లైట్స్ ఆఫ్ చేసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది అసలు ఆ స్ట్రక్చర్, ఇలా ఫార్మేషన్ కానీ చాలా బాగుంది. నేనైతే డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను, గార్డెన్ రూట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు వాచ్. సో ఇదండి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.